Shubha Madhyanam. Good afternoon, Sanskrit girls. Uh, Yesterday I explained present tense conjugations. Today I would like to explain you that past tense conjugations. Conjugations అని చెప్పాను కదా మనకు ధాతవః Sanskrit verbs ఏవైతున్నాయో I completed all the present tense Sanskrit verbs. So today we are going to start to practice learn past tense conjugations. చూడండి ఎలా ఉంటున్నాయో ఇవన్నీ రూపాలు మనకు 12 ఉన్నాయేమో సాంస్క్రిట్లో 2300 అబోవ్ కాంజుగేషన్స్ ఆర్ దేర్ సాంస్క్రిట్ వర్బ్స్ ఆర్ దేర్ ఓకే బట్ ఇక్కడ మనకు సిలబస్ మాత్రం దే గేవ్ ద ఓన్లీ 12 కాంజుగేషన్స్ డైలీ యూసేజ్ డైలీ లైఫ్లో ఉపయోగపడేటువంటి యూస్ఫుల్ కాంజుగేషన్స్ వర్బ్స్ దే గేవ్ ఇన్ ద 5 tenses అమ్మా they actually in 5 type of conjugations like present tense, past tense, future tense, imperative mood, potential mood అని 2 moods are there, 3 tenses are there. అవి మనకు సిలబస్కి ప్రిస్క్రైబ్డ్. మనం ఈరోజు చూద్దాం ఇది పాస్ట్ టెన్స్ ఎలా ఉందో. ఇది లంగ్ అంటే సంస్కృతంలో లంగ్ అంటే ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్. ఓకే ధాతవః. అభవత్ అంటే ఏమో బికేమ్. ఓకే అయ్యేను అర్థం. ఆసీత్ అంటే వాజ్ ఉండేను అని అర్థం. అపఠత్ అంటే రెడ్ చదివేను. అలిఖత్ అంటే ఏంటి రోట్ వ్రాసేను అర్థం. అగచ్చత్ అంటే వెంట్ వెళ్ళాను అని అర్థం. అయచ్చత్ అంటే గేవ్ ఇచ్చాను అని అర్థం. అఖాదత్ ఏట్ తినేను అని అర్థం. అపిబత్ డ్రాంక్ త్రాగేను. అహసత్ లావ్డ్ నవ్వెను. అధావత్ ర్యాన్ పరిగెత్తెను. అపశ్యత్ సా సీన్ అని చెప్పుకోవచ్చమ్మా చూసాను. ఆకథయత్ సెట్ టోల్డ్ అని చెప్పుకోవచ్చు చెప్పాను. ఇవి సాంస్క్రిట్ మనకు ఉన్నటువంటి కాంజుగేషన్స్. వీటికి ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమ పురుష, అట్నే ఏకవచనం ద్వివచనం బహువచనం మధ్యమ పురుష అని, అట్నే ఏకవచనం ద్వివచనం బహువచనం ఉత్తమ పురుష అని ఉంటాయి అన్నమాట. జస్ట్ ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ ఆల్ దట్ మై ప్రొనౌన్సియేషన్ అమ్మా. అభవత్, ఆసీత్, అపఠత్, అలిఖత్, అగచ్చత్, అయచ్చత్, అఖాదత్, అపిబత్, అహసత్, అధావత్, అపశ్యత్, అకథయత్. ఇదనమాట. నెక్స్ట్ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పానమ్మా సహా తౌ తే ఆల్వేస్ యూ హ్యావ్ టు యూజ్ టు ప్రథమ పురుష. ప్రథమ పురుషకు వాడాలమ్మా. సహా అంటే హీ, తౌ అంటే దే బోత్, తే అంటే దే ఆల్. ఇన్ తెలుగు సహా అంటే అతడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారందరు. ఆల్వేస్ దిస్ సహా తౌ తే యూ హ్యావ్ టు యూజ్ ప్రథమ పురుష సాంస్క్రిట్ వర్బ్స్ ఓన్లీ, కాంజుగేషన్స్ ఓన్లీ. అట్లా మధ్యమ పురుష త్వం, యువాం, యూయం. త్వం అంటే యు, యువాం అంటే యు బోత్, యూయం అంటే యు ఆల్. అంటే ఇన్ తెలుగు త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరందరూ. దిస్ వన్ యూ హ్యావ్ టు యూజ్ ఆల్వేస్ ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ టు దిస్ మధ్యమ పురుష ఓన్లీ. ఓకే దీని ఇంగ్లీష్ అయితే సెకండ్ పర్సన్ అంటాం. ఓకే ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్, మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్, ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్. అహం, ఆవాం, వయం. అహం అంటే ఐ, ఆవాం అంటే వీ బోత్, వయం అంటే వీ ఆల్. ఇన్ తెలుగు అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరం, వయం అంటే మేమందరం. ఓకే ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ మై ప్రొనౌన్సియేషన్ అన్నమాట. దీని ఎట్లా ఉంటుంది సహా, తౌ, తే ఇవన్నీ కామన్గా సేమ్ ఉంటాయేమో. ఒకసారి నేర్చుకుంటే అన్నిటికి జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ ఇట్ అండ్ మేక్ ద సెంటెన్స్ విత్ ద సపోర్టింగ్ ఆఫ్ ఆల్ సాంస్క్రిట్ వర్బ్స్ అనమాట. ఓకే అన్ని టెన్సెస్కి అంటే ప్రజెంట్ టెన్స్కు, పాస్ట్ టెన్స్కు, ఫ్యూచర్ టెన్స్కు ఇవే వస్తుంటాయి. ఇవే యూ కెన్ యూజ్ దిస్ ఆల్ ద ప్రొనౌన్స్ అనమాట. ఓకే ఇంపరేటివ్ మూడ్, పొటెన్షియల్ అన్ని కెన్ యూజ్ దిస్ ఆల్ ద ప్రొనౌన్స్. త్వం, యువాం, యూయం. అహం, ఆవాం, వయం. సహ, తౌ, తే, త్వం, యువాం, యూయం. అహం, ఆవాం, వయం. ఎలా వస్తుంది? నవ్ యూ హ్యావ్ టు లెర్న్ ద స్టార్ట్ ద సాంస్క్రిట్ వర్బ్స్. అనద్యతన భూతే లంగ్. అద్య అని టుడే, అనద్యత అంటే నాట్ టుడే అనమాట, ఈరోజు కదంటే నిన్న అర్థం. ఓకే భూసత్తాయాం ఇప్పుడు ఎగ్జామ్లో జస్ట్ అభవత్ అని ఇస్తుందమ్మా. ఇవన్నీ నేర్చుకొని మీరు రాయాలి. ప్రథమ పురుష సహ అభవత్, తౌ అభవతాం, తే అభవన్. మధ్యమ పురుష త్వం అభవః, యువాం అభవతం.
యూయం అభవత. ఉత్తమ పురుష అహం అభవం, ఆవాం అభవావ, వయం అభవామ. మీనింగ్ సహ అభవత్ అంటే హీ బికేమ్, తౌ అభవతాం అంటే దే బోత్ హ్యావ్ బికమ్, దే బోత్ హ్యావ్ బికమ్, దే బోత్ బికేమ్, దే బోత్ బికేమ్, దే బోత్ హ్యావ్ బికమ్ అని కూడా అనొచ్చమ్మా ఇంగ్లీష్లో. తే అభవన్ అంటే దే ఆల్ హ్యావ్ బికమ్, వాళ్ళందరూ అయ్యారు అని అర్థం. ఓకే. త్వం అభవః అంటే యూ బికేమ్, లైక్ యూ హ్యావ్ బికమ్ కూడా అనొచ్చు. యూ బికేమ్, యూ హ్యావ్ బికమ్. యూ కెన్ యూజ్ present perfect tense, past tense also, simple past tense also. Okay. You became అనొచ్చు, you have become అని ఇక్కడ. యువాం అభవతం అంటే you both have become. యూయం అభవత, you all have become. ఓకే. ఉత్తమ పురుష అహం అభవం, ఐ బికేమ్, లేక ఐ హ్యావ్ బికమ్ అని అనుకోవచ్చు. ఆవాం అభవావ, we both became or we both have become. వయం అభవామ, we all have become. ఇట్లా తెలుగులో అయితే సహ అభవత్ అంటే అతడు అయ్యాను, తౌ అభవతాం వారిద్దరు అయినారు, తే అభవం వారందరూ అయినారు, త్వం అభవ నీవు అయినావు, యువాం అభవతం మీరిద్దరు అయ్యారు, యూయం అభవత మీరందరూ అయ్యారు, అహం అభవం నేను అయ్యాను, ఆవాం అభవావ మేమిద్దరం అయ్యాము, వయం అభవామ మేమిద్దరం అయ్యాము. ఏమంటే ఇదేం వైద్య ఉందనుకో, సహ వైద్య అభవత్ అంటే హీ బికేమ్ డాక్టర్. తౌ వైద్యౌ అభవతాం దే బోత్ హ్యావ్ బికమ్ డాక్టర్. తే వైద్యాః అభవన్ దే ఆల్ హ్యావ్ బికమ్ డాక్టర్ అంటే వాళ్ళందరూ డాక్టర్స్ అయ్యారు. ఇట్లా వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ మధ్యమ పురుషులో త్వం వైద్య అభవః అంటే యూ బికేమ్ డాక్టర్, ఓకే, యూ హ్యావ్ బికమ్ డాక్టర్. యువాం అభవతం యూ బోత్ బికేమ్ డాక్టర్స్, అదర్వైజ్ యూ బోత్ హ్యావ్ బికమ్ డాక్టర్స్ అట్లా. యూయం అభవత యూ ఆల్ బికేమ్ డాక్టర్స్, లేక యూ ఆల్ యూ ఆల్ హ్యావ్ బికమ్ డాక్టర్స్, యూ ఆల్ హ్యావ్ బికమ్ డాక్టర్స్ మీరందరూ డాక్టర్స్ అయ్యారు. ఇలా వస్తుంది బేట ఇంగ్లీష్లో అయితే, మీరందరూ డాక్టర్స్ అయ్యారు అంటే. ఉత్తమ పురుష అహం అభవం అంటే అహం వైద్య అభవం, ఐ బికేమ్ డాక్టర్, లేక ఐ హ్యావ్ బికమ్ డాక్టర్ నేను డాక్టర్ అయ్యాను. ఆవాం అభవావ వీ బోత్ హ్యావ్ బికమ్ డాక్టర్స్ మేమిద్దరం డాక్టర్స్ అయ్యాము, వీ బోత్ బికేమ్ డాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. వయం అభవామ we became doctors, we all became doctors, we all have become doctors మనం అందరం డాక్టర్స్ అయ్యాము విధంగా ఉంటుంది. మనం ఒకసారి ధాతువు చదువుతాం చూడండి. ప్రథమ పురుష సహ అభవత్, తౌ అభవతాం, తే అభవన్. మధ్యమ పురుష త్వం అభవః, యువాం అభవతం, యూయం అభవత. ఉత్తమ పురుష అహం అభవం, ఆవాం అభవావ, వయం అభవామ. With these you can make the questions also అమ్మా. సంస్కృత క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. వా అని పెట్టేసి అయిపోతుంది, వా అని కూడా క్వశ్చన్ అయిపోతుంది. ఇప్పుడు సహ అభవత్, సహ వైద్య అభవత్, క్వశ్చన్ అడగాలంటే సహ వైద్య అభవత్ వా అని పెట్టాలి జస్ట్. అంటే అతను డాక్టర్ అయ్యాడా అట్లా. డిడ్ హీ బికమ్ డాక్టర్, సహ వైద్య అభవత్ వా, తౌ వైద్యౌ అభవతాం వా, జస్ట్ వా అంటే కదా వా అని రాసాం గుణింతంలో సెకండ్ వా పెట్టేస్తే క్వశ్చన్ అయిపోతుంది. తౌ వైద్యో అభవతాం వా వారిద్దరు డాక్టర్స్ అయ్యారా, తే వైద్యా అభవన్ వా వారందరూ డాక్టర్స్ అయ్యారా అట్లా. డిడ్ దే బికమ్ డాక్టర్స్ ప్లూరల్ అయితే. త్వం వైద్య అభవః వా నువ్వు డాక్టర్ అయ్యావా, ఓకే. డిడ్ యూ బికమ్ డాక్టర్ అట్లా. త్వం వైద్య అభవః వా అనాలి. ఇవాం వైద్యో అభవతం వా మీ ఇద్దరు డాక్టర్స్ అయ్యారా, యూయం వైద్య అభవత మీరందరూ డాక్టర్స్ అయ్యారా, యూయం వైద్య అభవత వా అభవః అభవతం అభవత ఉంటుంది. యూయం డాక్టర్స్ యూయం అభవత వా అంటే యూ ఆల్ డిడ్ యూ బికమ్ డాక్టర్స్ అట్లా ఇంగ్లీష్లో అట్లా వస్తుంది అనమాట. మీరందరూ డాక్టర్స్ అయ్యారా అని. ఓకే. అదే ఉత్తమ పురుషుడు చూస్తే అహం అభవం, అదే క్వశ్చన్ అంటే అహం వైద్య అభవం వా, డిడ్ ఐ బికమ్ డాక్టర్, అహం వైద్య అభవం వా, ఆవాం వైద్యో అభవావ అట్లా మేమిద్దరం డాక్టర్స్ అయ్యామా, వయం వైద్యా అభవామ వా
మేమందరం డాక్టర్స్ అయ్యామా అని. చూడండి క్వశ్చన్ జస్ట్ వా 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 ఎండింగ్లో వా 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 అని పెట్టేసి క్వశ్చన్ అయిపోతుంది. సహ వైద్య అభవత్ వా అంటే అతను డాక్టర్ అయ్యాడా, తౌ వైద్యో అభవతాం వా వారిద్దరు డాక్టర్స్ అయ్యారా, తే వైద్యా అభవన్ వా వారిద్దరు డాక్టర్స్ అయ్యారా, త్వం వైద్య అభవహ వా నీవు డాక్టర్ అయ్యావా, యువాం వైద్యో అభవతం వా మీ ఇద్దరు డాక్టర్స్ అయ్యారా, యూయం వైద్య అభవత వా మీరందరు డాక్టర్స్ అయ్యారా, అహం వైద్య అభవం వా నేను డాక్టర్ అయ్యానా, ఆవాం వైద్యో అభవావ వా మేమిద్దరం డాక్టర్స్ అయ్యామా, వయం వైద్య అభవామవా మేమందరం డాక్టర్స్ అయ్యామా అట్లా. ఓకే అంటే డిడ్ హీ బికమ్ డాక్టర్, డిడ్ దే బోత్ బికమ్ డాక్టర్, డిడ్ దే ఆల్ బికమ్ డాక్టర్ అట్లా. డిడ్ యూ బికమ్ డాక్టర్, డిడ్ బోత్ ఆఫ్ యూ బికమ్ డాక్టర్, డిడ్ ఆల్ ఆఫ్ యూ బికమ్ డాక్టర్, డిడ్ ఐ బికమ్ డాక్టర్, డిడ్ both of us like did both of us become doctor, did all of us become doctors మేమందరం డాక్టర్స్ అయ్యామా, డిడ్ అట్లా క్వశ్చన్ దగ్గర అలా వస్తుందమ్మా. ఓకే జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయేమో. ఒక కాంజుగేషన్ చక్కగా నేర్చుకుంటే రిమైనింగ్ ఆల్ ద కాంజుగేషన్స్ సాంస్క్రిట్ వర్బ్స్ ఏవైతున్నాయో యూ కెన్ లెర్న్ ఇట్, ప్రాక్టీస్ ఇట్, యూ కెన్ రైట్, యూ కెన్ రీడ్ ఇన్ ప్రాపర్ వే ఆల్సో. ఒకసారి మొత్తం ధాతు మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి అమ్మా. ప్రథమ పురుష సహ అభవత్ తౌ అభవతాం తే అభవన్, మధ్యమ పురుష త్వం అభవః యువాం అభవతం యూయం అభవత, ఉత్తమ పురుష అహం అభవం ఆవాం అభవావ వయం అభవామ. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఓకే నౌ యూ హ్యావ్ టు సీ ద నెక్స్ట్ కాంజుగేషన్, నెక్స్ట్ సాంస్క్రిట్ వర్బ్ అస్భువి. ప్రథమ పురుష ఇది ఏకవచనం ద్వివచనం బహువచనం ఉంటాయమ్మా. సహ ఆసీత్ తౌ ఆస్తాం తే ఆసన్, మధ్యమ పురుష త్వం ఆసీహి యువాం ఆస్తం యూయం ఆస్త, ఉత్తమ పురుష అహం ఆసం ఆవాం ఆస్త వయం ఆస్మ. అంటే మీనింగ్ ఏంటి? సహ ఆసీత్ అంటే ఈ వాజ్ దేర్, తౌ ఆస్తాం తౌ తత్ర ఆస్తాం దే వర్ దేర్, తే తత్ర ఆసన్ దే ఆల్ వర్ దేర్, మధ్యమ పురుష త్వం తత్ర ఆసీహి యు ఆర్ దేర్, యువాం తత్ర ఆస్తం యు బోత్ వర్ దేర్, యూయం తత్ర ఆస్త యు ఆల్ వర్ దేర్, అహం తత్ర ఆసం ఐ వాజ్ దేర్, ఆవాం తత్ర ఆస్త వీ బోత్ వర్ దేర్, వయం తత్ర ఆస్మ వీ ఆల్ వర్ దేర్ అని వస్తుంది. తెలుగులో అయితే సహ తత్ర ఆసీత్ అంటే అతడు అక్కడ ఉండెను, తౌ తత్ర ఆస్తాం వారిద్దరు అక్కడ ఉండిరి, తే తత్ర ఆసన్ వారందరూ అక్కడ ఉండిరి, త్వం తత్ర ఆసీహి నీవు అక్కడ ఉంటివి, యువాం తత్ర ఆస్త ఆస్తం మీరిద్దరు అక్కడ ఉంటిరి, యూయం తత్ర ఆస్త మీరందరూ అక్కడ ఉంటిరి, ఉత్తమ పురుషులు అహం తత్ర ఆసం నేను అక్కడ ఉంటిని, ఆవాం తత్ర ఆస్వ మేమిద్దరం అక్కడ ఉంటిమి, వయం తత్ర ఆస్మ మేమందరం అక్కడ ఉంటిమి. ఈ విధంగా ఈ ధాతు ఉంటుందమ్మా. ఇప్పుడు మొత్తం ధాతు చదువుతాను చూడండి. ప్రథమ పురుష సహ ఆసీత్ తౌ ఆస్తాం తే ఆసన్, మధ్యమ పురుష త్వం ఆసీహి యువాం ఆస్తం యూయం ఆస్త, ఉత్తమ పురుష అహం ఆసం ఆవాం ఆస్వ వయం ఆస్మ. మీరు నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకొని చదువుకోండి బిడ్డ. మన క్వశ్చన్లో కూడా సింపుల్ ఉంటుందమ్మా. మీకు చెప్పాను క్వశ్చన్ జస్ట్ ఈ సహ ఆసీత్ పక్కన వా అని పెట్టేస్తే క్వశ్చన్ అయిపోతుంది. సహ ఆసీత్ వా అతను ఉండేనా, తవ్ ఆస్తాం వా వారిద్దరు ఉంటిరా, తే ఆసన్ వా వారందరూ ఉంటిరా, త్వం ఆసీహి వా నీవు ఉంటివా, యువాం ఆస్తం వా మీరిద్దరు ఉంటిరా, యూయం ఆస్తవా మీరందరూ ఉంటిరా, అహం ఆసం వా నేను ఉంటినా, ఆవాం ఆస్వవా మేమిద్దరం ఉంటిమా, వయం ఆస్మావా ఆస్మావా మేమందరం ఉంటిమా ఇది వస్తుంది అట్లా. ఓకే నెక్స్ట్ యూ హ్యావ్ టు సీ ద పఠ్ వ్యక్తాయాం వాచి. ప్రథమ పురుష సహ అపఠత్ తౌ అపఠతాం తే అపఠన్, మధ్యమ పురుష త్వం అపఠః యువాం అపఠతం యూయం అపఠత, ఉత్తమ పురుష అహం అపఠం ఆవాం అపఠావ వయం అపఠామ. అంటే మీనింగ్ సహ రామన్ శ్లోకం అపఠత్ అంటే హీ రెడ్ రామాయణ శ్లోక అంటే హీ హాజ్ రెడ్ రామాయణ శ్లోక అతను రామాయణ శ్లోకం చదివాడు. తౌ అపఠతాం తౌ రామాయణ శ్లోకం అపఠతాం అంటే వారిద్దరు రామాయణ శ్లోకాన్ని చదివారు.
తే రామాయణ శ్లోకం అపఠన్, వారందరూ రామాయణ శ్లోకాన్ని చదివారు. ఇలా వస్తుంది. మధ్యమ పురుషుల త్వం రామాయణ శ్లోకం అపఠః, అంటే నీవు రామాయణ శ్లోకాన్ని చదివావు. యువాం రామాయణ శ్లోకం అపఠతం, మీరిద్దరు రామాయణ శ్లోకాన్ని చదివితిరి. యూయం రామాయణ శ్లోకం అపఠత, మీరందరూ రామాయణ శ్లోకాన్ని చదివితిరి. అట్లా ఉత్తమ పురుషులు అహం రామాయణ శ్లోకం అపఠం, నేను రామాయణ శ్లోకాన్ని చదివాను. ఆవాం రామాయణ శ్లోకం అపఠావ, అంటే మేమిద్దరం రామాయణ శ్లోకాన్ని చదివాము. వయం రామాయణ శ్లోకం అపఠామ, మేమందరం రామాయణ శ్లోకాన్ని చదివాము. అట్లా సహా పఠిత అంటే హీ రెడ్, లేక హీ హ్యాస్ రెడ్, దే బోత్ రెడ్, లేక దే బోత్ హ్యావ్ రెడ్, దే ఆల్ హ్యావ్ రెడ్. అట్లా మధ్యమ పురుష యూ రెడ్, ఓకే, యూ హ్యావ్ రెడ్ అనొచ్చు, యూ రెడ్ అనొచ్చు. యూ బోత్ హ్యావ్ రెడ్, యూ ఆల్ హ్యావ్ రెడ్, యూ ఆల్ రెడ్. ఉత్తమ పురుష ఐ రెడ్, ఐ హ్యావ్ రెడ్, వీ బోత్ హ్యావ్ రెడ్, వీ ఆల్ హ్యావ్ రెడ్. అట్లా మీనింగ్ వస్తున్నమాట. ఓకే, ఇది ఒకసారి ధాతు చదువుతాను చూడండి అమ్మా. ప్రథమ పురుష సహ అపఠత్ తౌ అపఠతాం తే అపఠన్. మధ్యమ పురుష త్వం అపఠః ఇవాం అపఠతం యూయం అపఠత. ఉత్తమ పురుష అహం అపఠం ఆవాం అపఠావ వయం అపఠామ. ఇది ప్రాక్టీస్ చేసుకున్నామా. మీకు జస్ట్ క్వశ్చన్ ట్యాగ్లో ఏమని చెప్పాను, వా పెట్టేసి అయిపోతుంది. సహ అపఠత్, సహ అపఠత్ వా అనాలి. డిడ్ హీ రీడ్? తౌ అపఠతాం వా, డిడ్ దే బోత్ రీడ్? తే అపఠన్ వా, డిడ్ దే ఆల్ రీడ్? అట్లా. త్వం అపఠః వా, డిడ్ యూ రీడ్? యువాం అపఠతం వా, డిడ్ యూ వాట్స్ కాల్డ్ రీడ్? యూఎం అపఠతావా, డిడ్ యూ ఆల్ రీడ్? అట్లా వస్తుంది. అహం అపఠం వా, క్వశ్చన్ అడుగుతాయి, వా పెట్టేసి అయిపోతుంది. డిడ్ ఐ రీడ్, నేను చదివానా? అట్లా. ఆవాం అపఠావా, మేమిద్దరం చదివితేమా, డిడ్ వి బోత్ రీడ్? వయం అపఠామా వా, మేమందరం చదివితేమా? అట్లా. డిడ్ వి ఆల్ రీడ్? అట్లా. ఓకే, ఇట్లా క్వశ్చన్ టైంలో వా పెట్టేసి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూద్దాం ఇంకా. లిఖ్ అక్షర విన్యాసే. ప్రథమ పురుష సహ అలిఖత్ తౌ అలిఖతాం తే అలిఖన్. మధ్యమ పురుష త్వం అలిఖః ఇవాం అలిఖతం యూయం అలిఖత. ఉత్తమ పురుష అహం అలిఖం ఆవాం అలిఖావ వయం అలిఖామ. మీనింగ్ సహా ఏదో పత్రం లేక పుస్తకం అలిఖత్ అంటే ఈ యాజ్ రిటర్న్ బుక్, హీ రోట్ బుక్. సహా పుస్తకం అలిఖత్, తౌ పుస్తకం అలిఖతాం అంటే వారిద్దరు పుస్తకం రాసినారు. తే పుస్తకం అలిఖన్, వారందరూ పుస్తకం రాసినారు. మధ్యమ పురుషులు త్వం పుస్తకం అలిఖః, నీవు పుస్తకాన్ని వ్రాసావు. యువాం పుస్తకం అలిఖతం, మీరిద్దరు పుస్తకాన్ని రాశారు. యూయం పుస్తకం అలిఖత, మీరందరూ పుస్తకాన్ని వ్రాసారు. ఉత్తమ పురుష అహం పుస్తకం అలిఖం, నేను బుక్ను రాశాను, నేను పుస్తకాన్ని రచించాను, రాశాను. అట్లా. ఆవాం పుస్తకం అలిఖావా, మేమిద్దరం పుస్తకాన్ని రాసాము. వయం పుస్తకం అలిఖామ, మేము ఒక బుక్ రాసాము, బుక్ రాసాము. ఓకే, ఇట్లా వస్తుంది. సహా పుస్తకం అలిఖత్ తౌ పుస్తకం అలిఖతాం తే పుస్తకం అలిఖన్. త్వం పుస్తకం అలిఖః ఇవాం పుస్తకం అలిఖతం యూయం పుస్తకం అలిఖత. అహం పుస్తకం అలిఖం ఆవాం పుస్తకం అలిఖావ వయం పుస్తకం అలిఖామ. అంటే హీ రోట్ వన్ బుక్, దే బోత్ హ్యావ్ రిటర్న్ బుక్, దే ఆల్ have written book. You have written book, you both have written book, you all have written book. ఇట్లా I have written book, we both have written book, we all have written book అని వస్తుంది. ఓకే, ఇట్లా మనము ధాతు ఉంటుంది అన్నమాట. సెంటెన్స్ ఫార్మేషన్ బుక్ అనేది ఏమని చెప్పుకో, సహా ఉత్తరం అనొచ్చు. సహా ఉత్తరం అలిఖత్ తౌ ఉత్తరం అలిఖతాం తే ఉత్తరం అలిఖన్. త్వం ఉత్తరం అలిఖః ఇవాం ఉత్తరం అలిఖతం యూయం ఉత్తరం అలిఖత. అహం ఉత్తరం అలిఖం ఆవాం ఉత్తరం అలిఖావ వయం ఉత్తరం అలిఖామ. ఉత్తరం అంటే లెటర్ అమ్మ. ఓకే, హీ రోడ్ లెటర్, దే బోత్ హ్యావ్ రిటర్న్ లెటర్, దే ఆల్ హ్యావ్ రిటర్న్ లెటర్. అట్లా. యూ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, దే బోత్ హ్యావ్ రిటర్న్ లెటర్, దే ఆల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. అట్లా. ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, వీ బోత్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, వీ ఆల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. ఒక లెటర్ రాసాము. అట్లా వస్తుందన్నమాట మీనింగ్. ఓకే, ప్రాక్టీస్ చేయడము ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. గమ్రు గతౌ ప్రథమ పురుష సహ అగచ్చత్ తౌ అగచ్చతాం తే అగచ్చన్. మధ్యమ పురుష త్వం అగచ్చః ఇవాం అగచ్చతం యూయం అగచ్చత.
ఉత్తమపురుషः అహం అగచ్చం ఆవాం అగచ్చావ వయం అగచ్చామ. అగచ్చత్ అంటే వెళ్ళాను, వెంట అని అర్థం. ఓకే, he went to, they both have gone, they all have gone, you have gone, you both have gone, you all have gone, I have gone, we both have gone, we all have gone అట్లా వస్తుంటే సహా అగచ్చ వాడు వెళ్ళాను, తవు అగచ్చతాం వారిద్దరు వెళ్ళిరి, తే అగచ్చన్ వారందరూ వెళ్ళిరి, త్వం అగచ్చ నీవు వెళితివి, యువాం అగచ్చతం మీరిద్దరు వెళితిరి, యుయం అగచ్చత మీరందరూ వెళితిరి, అహం అగచ్చం నేను వెళ్ళితిని, ఆవాం అగచ్చావా మేమిద్దరం వెళ్ళితిమి, వయం అగచ్చామ మేమందరం వెళ్ళితిమి అని వస్తున్నమాట. వెళ్ళేది నుండి ఎక్కడికైనా గ్రామం, సహ గ్రామం అగచ్చత్, ఈ వెంట్ టు విలేజ్, తౌ గ్రామం అగచ్చతాం దే బోత్ వెంట్ టు విలేజ్, తే గ్రామం అగచ్చన్ దే ఆల్ వెంట్ టు విలేజ్, దే ఆల్ హ్యావ్ గాన్ టు విలేజ్, దే ఆల్ హ్యావ్ గాన్ టు విలేజ్ అట్లా అనుకోవచ్చు. త్వం గ్రామం అగచ్చహ నీవు ఊరికి వెళితివి, యువాం గ్రామం అగచ్చతం మీ ఇద్దరు ఊరికి వెళ్ళినారు. ఓకే, యూయం గ్రామం అగచ్చత మీరందరూ ఊరికి వెళ్ళారు. అహం గ్రామం అగచ్చం ఐ వెంట్ టు విలేజ్, ఆవాం గ్రామం అగచ్చావా వీ బోత్ వెంట్ టు విలేజ్, వీ హ్యావ్ గాన్ టు వీ బోత్ గాన్ టు విలేజ్ అట్లా హ్యావ్ గాన్ టు విలేజ్ అని చెప్పుకోవచ్చు. వయం అగచ్చామా, ఓకే, వీ ఆల్ హ్యావ్ గాన్ టు విలేజ్ మేమందరం ఊరికి వెళ్ళాము అట్లా మనకు వస్తుందన్నమాట. జస్ట్ అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ కూడా క్వశ్చన్ ఏముంది, వా పెట్టేసి అయిపోయా. సహా అగచ్చత్వా అతడు, సహా గ్రామం అగచ్చత్వా అతడు ఊరికి వెళ్ళాడా, తౌ గ్రామం అగచ్చతాం వా వారిద్దరు ఊరికి వెళ్ళారా, తే గ్రామం అగచ్చన్ వా వారందరూ ఊరికి వెళ్ళారా, త్వం గ్రామం అగచ్చవా నీవు ఊరికి వెళ్ళావా, యువాం గ్రామం అగచ్చతం వా మీ ఇద్దరు ఊరికి వెళ్ళారా, యుయం గ్రామం అగచ్చతావా మీరందరూ ఊరికి వెళ్ళారా, అహం గ్రామం అగచ్చంబా నేను ఊరికి వెళ్ళానా అట్లా. ఆవాం గ్రామం అగచ్చావా మేమిద్దరం ఊరికి వెళితిమా, వయం గ్రామం అగచ్చామా వా మేమందరం ఊరికి వెళితిమా అట్లా. డిడ్ వి ఆల్ గో టు విలేజ్ అంటాం, వయం గ్రామం అగచ్చావా. క్వశ్చన్ వచ్చేటప్పుడు డిడ్ అని వాడతాం అనమాట. ఎనీవే నెక్స్ట్ యూ హ్యావ్ టు సీ దాని ప్రథమ పురుష సహ అయచ్చత్ తౌ అయచ్చతాం తే అయచ్చన్, మధ్యమ పురుష త్వం అయచ్చః ఇవాం అయచ్చతం యూయం అయచ్చత, ఉత్తమ పురుష అహం అయచ్చం ఆవాం అయచ్చావ వయం అయచ్చామ. అంటే మీ సహా అయచ్చత్ అంటే అతడు ఇచ్చాను. ఓకే, తౌ అయచ్చతాం వారిద్దరు ఇచ్చినారు, తే అయచ్చన్ వారందరూ ఇచ్చినారు, త్వం అయచ్చః నీవు ఇచ్చితివి, యువాం అయచ్చతం మీరిద్దరు ఇచ్చితిరి, యుయం అయచ్చత మీరందరూ ఇచ్చినారు. ఓకే, అహం అయచ్చం నేను ఇచ్చినాను, ఆవాం అయచ్చావా మేమిద్దరం ఇచ్చాము, వయం అయచ్చామ మేమందరం ఇచ్చాము. గివింగ్ అనమాట. అంటే హీ గేవ్, సహా అయచ్చత్ అంటే హీ గేవ్, లేక హీ హ్యాస్ గివెన్, తౌ అగచ్చతాం దే బోత్ హ్యావ్ గివెన్ అట్లా, తే అయచ్చన్ దే ఆల్ హ్యావ్ గివెన్, త్వం అయచ్చః అంటే యూ హ్యావ్ గివెన్, యువాం అయచ్చతం యూ బోత్ హ్యావ్ గివెన్, యూయం అయచ్చత యూ ఆల్ హ్యావ్ గివెన్ అట్లా. అహం అయచ్చం ఐ హ్యావ్ గివెన్, ఆవాం అయచ్చావ వీ బోత్ హ్యావ్ గివెన్, వయం అయచ్చామ వీ ఆల్ హ్యావ్ గివెన్ అట్లా వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడచ్చు, లేకుంటే డైరెక్ట్ హీ గేవ్, దే బోత్ గేవ్, దే ఆల్ గేవ్, యూ గేవ్, యూ బోత్ గేవ్, యూ ఆల్ గేవ్, ఐ గేవ్, వీ బోత్ గేవ్, వీ ఆల్ గేవ్ కూడా డైరెక్ట్ చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో. ఓకే, ఏదంటే గేవ్ అంటే ఏమని, ధనం అనుకోండి, సహా ధనం అయచ్చత్ అంటే హీ గేవ్ ద మనీ. ఓకే, తో ధనం అయచ్చతాం దే బోత్ గేవ్ ద మనీ, తే ధనం అయచ్చన్ దే ఆల్ గేవ్ ద మనీ. ఓకే, త్వం ధనం అయచ్చః యూ గేవ్ ద మనీ, యువాం ధనం అయచ్చతం యూ బోత్ గేవ్ ద మనీ, యూయం ధనం అయచ్చత యూ ఆల్ గేవ్ ద మనీ, అహం ధనం అయచ్చం ఐ గేవ్ ద మనీ, ఆవాం ధనం అయచ్చవ వీ బోత్ గేవ్ ద మనీ, వయం ధనం అయచ్చామ అంటే వీ హ్యావ్ గివెన్ ద మనీ, వీ గేవ్ ద మనీ, వీ హ్యావ్ గివెన్ ద మనీ అట్లా. వయం ధనం అయచ్చామ అని వస్తుంది అన్నమాట. అసలు ధాతు చదువుతాం చేయండి. సహ అయచ్చత్ తౌ అయచ్చతాం తే అయచ్చన్ త్వం అయచ్చః ఇవాం అయచ్చతం యూయం అయచ్చత అహం అయచ్చం ఆవాం అయచ్చావ వయం అయచ్చామ. ఇది నేర్చుకుని రాయడం. నెక్స్ట్ చూద్దాం. ఖాద్ భక్షణే ప్రథమ పురుష సహ అఖాదత్ తౌ అఖాదతాం తే అఖాదన్, మధ్యమ పురుష త్వం అఖాదః
యువాం అఖాదతం, యూయం అఖాదత. ఉత్తమ పురుష అహం అఖాదం, ఆవాం అఖాదావ, వయం అఖాదామ. అంటే ఏంది? సహ కిముదమ పిష్టకం అంటాం. పిష్టకం అఖాదత్ అంటే బిస్కెట్, పిష్టకం అంటే బిస్కెట్. సహ మధురం అఖాదత్, సహ అన్నం అఖాదత్, దధ్యోదనం అఖాదత్ అంటాం. సహ దధి ప్లస్ ఓదనం దధ్యోదనం. ఓకే, అంటే పెరుగన్నం. సహ దధ్యోదనం అఖాదత్ అంటే ఈ ఏట్ ఈ హాజ్ ఈటెన్ దట్ కర్డ్ రైస్. తౌ దధ్యోదనం అఖాదతాం, దే బోత్ have eaten curd rice. Te Dadyodanam Akadan. They all have eaten what do I say? Curd rice. Okay. Atne Tvam Dadyodanam Akadaha. Okay. We have eaten curd rice. Yuvam Dadyodanam Akadatam. You both have eaten Dadyodanam. That means curd rice. Yuyam Dadyodanam Akadata. And you all have eaten Dadyodanam. That means curd rice. Aham Dadyodanam Akhadam. And I have eaten curd rice. Avam Dadyodanam Akhadava. We both have eaten curd rice. Vayam Dadyodanam Akhadama. We all have eaten what do you say? Dadyodanam. Okay. Dadyodanam అంటే ఏంది? Curd rice. Okay. He ate curd rice. They both ate curd rice. They all ate curd rice. You both ate. You ate curd rice. You both ate curd rice. You all ate curd rice. I ate curd rice. We both ate curd rice. We all ate curd rice అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, హ్యావ్ ఈటెన్ అంటే కొంచెం కొంచెం రాయల్గా అనిపిస్తుంది అమ్మా. యూ కెన్ యూజ్ దట్ వన్, యూ కెన్ యూజ్ దిస్ వన్ ఆల్సో. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడచ్చు, సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా వాడచ్చు అమ్మా ఇన్ దిస్ కాంజుగేషన్, ఇన్ దిస్ వర్బ్ అనమాట. చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నాడు. ఒకసారి ధాతువు చదువుతాను చూడండి అమ్మా. సహ అఖాదత్, తౌ అఖాదతాం, తే అఖాదన్, త్వం అఖాదః, ఇవాం అఖాదతం, యూయం అఖాదత, అహం అఖాదం, ఆవాం అఖాదావ, వయం అఖాదామ. అంటే వాడు తినను, వారిద్దరు తినిరి, వారందరూ తినిరి, నీవు తిన్నావు, మీరిద్దరు తిన్నారు, మీరందరూ తిన్నారు, నేను తిన్నాను, మేమిద్దరం తిన్నాము, మేమందరం తిన్నాము. అట్లా వస్తాం. వయం అఖాదామ, వయం మధురం అఖాదామ, అంటే మేమందరం మధురం తిన్నాము. అలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. పాపాని. ఇది క్వశ్చన్ ట్యాగ్ కూడా అమ్మ. సహా అఖాదత్, సహా అఖాదత్వా, అతడు తిన్నాడా? సహా గులాబ్ జామ్ అఖాదత్వా, అతడు గులాబ్ జామ్ తిన్నాడా? డిడ్ హీ ఈట్ గులాబ్ జామ్? అట్లా. తౌ గులాబ్ జామ్ అఖాదతాం వా, డిడ్ దే బోత్ ఈట్ గులాబ్ జామ్? తే గులాబ్ జామ్ అఖాదన్ వా, డిడ్ దే ఆల్ ఈట్ గులాబ్ జామ్? అట్లా క్వశ్చన్. త్వం గులాబ్ జామ్ అఖాదహ వా, డిడ్ యూ ఈట్ గులాబ్ జామ్? యువాం గులాబ్ జామ్ అఖాదతం వా, డిడ్ యూ what's called eat gulab jam? Yum gulab jam akhadata, did you eat gulab jam? ఇక్కడ both of us, did both of you eat gulab jam? ఇక్కడ యువాం అఖాదతం అంటే did both of you eat gulab jam అన్న క్వశ్చన్ ట్యాగ్లో ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది అహం అఖాదం. అహం అఖాదం వా, క్వశ్చన్. డిడ్ ఐ అహం గులాబ్ జామ్ అఖాదం వా, డిడ్ ఐ ఈట్ గులాబ్ జామ్? ఆవాం గులాబ్ జామ్ అఖాదావ వా, డిడ్ యూ ఈట్ గులాబ్ జామ్? వయం గులాబ్ జామ్ అఖాదామ వా, did we all eat గులాబ్ జామ్? అట్లా క్వశ్చన్ ట్యాగ్లో మనం వస్తుంది అనమాట. వా పెట్టేసి అయిపోతుంది సాంస్క్రిట్లో. సహా అఖాదత్వా, తవ అఖాదతాం వా, తే అఖాదన్ వా, త్వం అఖాదహ వా, యువాం అఖాదతం వా, యూయం అఖాదత వా, అహం అఖాదం వా, ఆవాం అఖాదావ వా, వయం అఖాదామ వా అనొచ్చు. వా పెట్టుకోవచ్చు, ముందర కిమ్ పెట్టిన ప్రశ్న అవుతుందమ్మా. కిమ్ సహా అఖాదత్ అని క్వశ్చన్. కిమ్ సహా అఖాదత్, కిమ్ సహా గులాబ్ జామ్ అఖాదత్, ఇట్లా కిమ్ పెట్టుకో. కిమ్ సహా కిమ్ తౌ గులాబ్ జామ్ అఖాదతాం, కిమ్ తే గులాబ్ జామ్ అఖాదన్, కిమ్ త్వం గులాబ్ జామ్ అఖాదః, కిమ్ యువాం గులాబ్ జామ్ అఖాదతం, కిమ్ యూయం గులాబ్ జామ్ అఖాదత, కిమ్ అహం గులాబ్ జామ్ అఖాదం, కిమ్ ఆవాం గులాబ్ జామ్ అఖాదావా, కిమ్ వయం గులాబ్ జామ్ అఖాదామా అని కిమ్ కూడా పెట్టుకోవచ్చు, వాన్ కూడా పెట్టుకోవచ్చు అమ్మా. ఫస్ట్ కిమ్ అయితే ఫస్ట్లో పెట్టాలి, వా అయితే లాస్ట్లో పెట్టాలి. సహా అఖాదత్ కిమ్ లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. సహా అఖాదత్ కిమ్, సహా గులాబ్ జామ్ అఖాదత్ కిమ్ అని కూడా పెట్టచ్చు. కిమ్ పెట్టుకోవచ్చు, వా పెట్టుకోవచ్చు. ఓకే, సహా గులాబ్ జామ్ అఖాదత్ కిమ్, తౌ గులాబ్ జామ్ అఖాదతాం కిమ్,
ప్రశ్న అయిపోతుంది, కిమ్ తిన్నాడా ఏమి అట్లా. అతను గులాబ్ జామ్ తిన్నాడా ఏమి, సహా గులాబ్ జామ్ అఖాదత్ కిమ్, తవు గులాబ్ జామ్ అఖాదతాం కిమ్, తే గులాబ్ జామ్ అఖాదన్ కిమ్, అన్నిటికీ అలా పెట్టుకోవచ్చు. ఓకే, త్వం గులాబ్ జామ్ అఖాదహ కిమ్, యువాం గులాబ్ జామ్ మధురం అఖాదతం కిమ్, యూయం గులాబ్ జామ్ మధురం అఖాదత కిమ్, అహం గులాబ్ జామ్ మధురం అఖాదం కిమ్, నేను గులాబ్ జామ్ మధురం తిన్నానా ఏమి, ఆవాం గులాబ్ జామ్ మధురం అఖాదావ కిమ్, మేము మేమిద్దరం గులాబ్ జామ్ మధురాన్ని తిన్నామా ఏమి అట్లా. వయం గులాబ్ జామ్ మధురం అఖాదామ కిమ్, మేమందరం గులాబ్ జామ్ మధురాన్ని తిన్నామా ఏమి అట్లా క్వశ్చన్ అనమాట, అట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాప అనే చూద్దాం. ప్రథమ పురుష సహ అపిబత్, తౌ అపిబతాం, తే అపిబన్. మధ్యమ పురుష త్వం అపిబహ, యువాం అపిబతం, యూయం అపిబత. ఉత్తమ పురుష అహం అపిబం, ఆవాం అపిబావ, వయం అపిబామ. మీనింగ్ ఏంటి? సహ అపిబత్ అంటే హీ డ్రాంక్, దే బోత్ హ్యావ్ డ్రంక్, దే ఆల్ హ్యావ్ డ్రంక్, you drank, you both have drunk, you all have drunk, I have drunk, we both have drunk, we all have drunk అట్లా. I told you he drank, they both drank, they all drank, you drank, you both drank, you all drank. Drink, drank, drunk అని వస్తుంది. I drank, we both drank, we all drank అని చెప్పుకోవచ్చు. లేక he has drunk, they both have drunk, they all have drunk, you have drunk, you both have drunk, you all have drunk, I have drunk, we both have drunk, we all have drunk అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా వాడు తాగిన, వారిద్దరు తాగిరి, వారందరూ తాగినారు, నీవు తాగినావు, మీరిద్దరు తాగినారు, మీరందరూ తాగినారు, నేను తాగాను, మేమిద్దరం తాగాము, అందరం తాగాము. తాగమని జలం అని చెప్పు. జలం, సహ జలం అపిబత్ అంటే వాట్స్ కాల్డ్, ఈ హ్యాజ్ డ్రంక్ ద వాటర్. తౌ జలం అపిబతాం, దే బోత్ హ్యావ్ డ్రంక్ ద వాటర్. తే జలం అపిబన్, దే ఆల్ హ్యావ్ డ్రంక్ ద వాటర్. త్వం జలం అపిబహ, you have drunk the water. Yuvam jalam apibatam, you both have drunk the water. Yum jalam apibata, you all have drunk the water. Aham jalam apibam, I have drunk the water. Avam jalam apibaba, we both have drunk the water. Vayam jalam apibama, we all have drunk the water. ఓకే, అట్లా వస్తుంది అనమాట. అది క్వశ్చన్ కూడా అంతే. సహ కిమ్ పెట్టచ్చు, వా పెట్టచ్చు. వా పెట్టినా కిమ్ పెట్టినా క్వశ్చన్ అయిపోతుంది. సహ జలం అపిబత్ కిమ్, అతను నీళ్ళు తాగాడా ఏమి. తౌ జలం అపిబతాం వా, అపిబతాం కిమ్, ఆ ఇద్దరు జలం నీళ్ళు తాగారా, వారిద్దరు నీళ్ళు తాగారా. తే జలం అపిబన్ కిమ్, వారిద్దరు నీళ్ళు తాగారా. త్వం జలం అపిబహ కిమ్, నీవు నీళ్ళు తాగావా. యువాం జలం అపిబతం కిమ్, మీరిద్దరు నీళ్ళు తాగారా. యుయం జలం అపిబత కిమ్, మీరందరూ నీళ్ళు తాగారా. అహం జలం అపిబం కిమ్, నేను నీళ్ళు తాగానా ఏమి. ఆవం జలం అజలం అపిబావ కిమ్, మేమిద్దరం నీళ్ళు తాగాము ఏమి. వయం జలం అపిబామ కిమ్, మేమందరం నీళ్ళు తాగాము ఏమి. అట్లా వస్తుంది అనమాట. ఓకే, సహ అపిబత్, తౌ అపిబతాం, తే అపిబన్, త్వం అపిబహ, ఇవాం అపిబతం, యూయం అపిబత. అహం అపిబం, ఆవాం అపిబావ, వయం అపిబామ. కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ నుంచి ప్రాక్టీస్ చేయండి, వినండి, ప్రాక్టీస్ చేయండి, తర్వాత రాయండి అమ్మా. నెక్స్ట్ చూద్దాం. హస్ హసనే, సహ అహసత్. ఇవన్నీ కామన్గా ఉంటాయి మా ప్రథమ పురుష, ద్వితీయ మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని. సహ అహసత్, తౌ అహసతాం, తే అహసన్, త్వం అహసహ, యువాం అహసతం, యూయం అహసత. అహం అహసం, ఆవాం అహసావ, వయం అహసామ. మీనింగ్ ఏంది? సహ అహసత్ అంటే ఈ లావ్డ్, తౌ అహసతాం అంటే దే బోత్ హ్యావ్ లావ్డ్, లేక దే బోత్ లావ్డ్, they all loved, you loved, you both loved, you all loved, I loved, we both loved, we all loved. నవ్వాము, అతను నవ్వాడు, వారిద్దరు నవ్వారు, వారందరు నవ్వారు, నీవు నవ్వినావు, మీరిద్దరు నవ్వినారు, మీరందరు నవ్వినారు, నేను నవ్వాను, మేమిద్దరం నవ్వాము, మేమందరం నవ్వాము అని వస్తున్నారు. ఓకే, ఈ యాజ్ లాఫ్డ్ నుంచి యాజ్ లాఫ్డ్, దే బోత్ హ్యావ్ లాఫ్డ్, దే ఆల్ హ్యావ్ లాఫ్డ్. లాఫ్డ్ వస్తామా. యూ లాఫ్డ్, యూ హ్యావ్ లాఫ్డ్, యూ బోత్ హ్యావ్ లాఫ్డ్, యూ ఆల్ హ్యావ్ లాఫ్డ్, I have loved, we both have loved, we all have loved. అలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ధావ్ గతౌ అనేది నెక్స్ట్ కాంజుగేషన్. ధావ్ గతౌ, ప్రథమ పురుష సహ అధావత్, తౌ అధావతాం, తే అధావన్. మధ్యమ పురుష త్వం అధావహ, ఇవాం అధావత్వం, యూయం అధావత.
ఉత్తమ పురుష అహం అధావం ఆవాం అధావావ వయం అధావావ అంటే సహ అధావత్ అంటే హీ ర్యాన్ దే బోత్ హ్యావ్ రన్ దే ఆల్ హ్యావ్ రన్ యూ హ్యావ్ రన్ యూ బోత్ హ్యావ్ రన్ యూ ఆల్ హ్యావ్ రన్ ఐ హ్యావ్ రన్ వీ బోత్ హ్యావ్ రన్ వీ ఆల్ హ్యావ్ రన్ లేక అతను పరిగెత్తాను వారిద్దరు పరిగెత్తినారు వారందరూ పరిగెత్తినారు నీవు పరిగెత్తావు మీరిద్దరు పరిగెత్తారు మీరందరూ పరిగెత్తారు నేను పరిగెత్తాను మేమిద్దరం పరిగెత్తాము మీరందరం పరిగెత్తాము అట్లా సహా ధావత్ అని వస్తుంది అన్నమాట ఓకే పరిగెత్తానమాట సహా అట్లా పరిగెత్తాడు సహా ఉద్యానవనే అధావత్ అంటే అతను ఉద్యానవనంలో పరిగెత్తాడు తౌ ఉద్యానవనే అధావతాం వారిద్దరు ఉద్యానవనంలో పరిగెత్తారు తే ఉద్యానవనే అధావన్ వారందరూ ఉద్యానవనంలో పరిగెత్తారు త్వం క్రీడాంగనే అధావహ నువ్వు గ్రౌండ్లో పరిగెత్తావు యువాం క్రీడాంగనే అధావతాం అధావతం వస్తుంది మీ ఇద్దరు క్రీడాంగణంలో పరిగెత్తారు యుయం క్రీడాంగనే అధావత మీరందరూ క్రీడాంగణంలో పరిగెత్తారు అహం క్రీడాంగనే అధావం నేను గ్రౌండ్లో పరిగెత్తాను ఆవం క్రీడాంగనే అధావావ మేమిద్దరం గ్రౌండ్లో పరిగెత్తాము వయం క్రీడాంగనే అధావామ మేమందరం గ్రౌండ్లో పరిగెత్తాము అట్లా ఓకే హీ ర్యాన్ దే both ran they all ran you both ran you all ran I ran we both ran we all ran అని చెప్పుకోవచ్చు ఇక్కడ he ran they have run they both have run they all have run you have run you both have run you all have run I run I have run we both have run we all have run అని కూడా చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ అయితే ఓకే ఇది సహ అధావత్ తౌ అధావతాం తే అధావన్ త్వం అధావహ ఇవాం అధావతం యూయం అధావత అహం అధావం ఆవాం అధావావ వయం అధావామ అని వస్తుంది నెక్స్ట్ ఏంటి కథ్ వాక్య ప్రబంధే అని ఓకే ఇది చూద్దాం ఏముందో సహ ప్రథమ పురుష సహ అకథయత్ తౌ అకథయతాం తే అకథయన్ మధ్యమ పురుష త్వం అకథయః ఇవాం అకథయతం యూయం అకథయత ఉత్తమ పురుష అహం అకథయం ఆవాం అకథయావ వయం అకథయామ సహ అకథయత్ అంటే అతడు చెప్పాను సహ కథాం అకథయత్ అతడు కథను చెప్పాను తౌ కథాం అకథయతాం వారిద్దరు కథను చెప్పితిరి తే కథాం అకథయన్ వారందరూ కథను చెప్పితిరి ఓకే మధ్యమ పురుష త్వం కథాం అకథయః నీవు కథను చెప్పితివి యువాం కథాం అకథయతం మీ ఇద్దరు కథను చెప్పితిరి యూయం కథాం అకథయత మీరందరూ కథను చెప్పితిరి అహం కథాం అకథయం నేను కథను చెప్పితిని ఆవాం కథాం అకథయావ మేమిద్దరం కథను చెప్పితిమి వయం కథాం అకథయామ మేమందరం కథను చెప్పితిమి అట్లా అన్నింటిలో ఉండే చూడండి ఎండింగ్లో తు తాం ను యహ విసర్గ ఉంటే తం తా ము ఉంటుంది ఆవా ఆమా అని వస్తుంది అన్నింటి సేమ్ ఉంటుంది మధ్య స్టార్టింగ్లో ఆ అని వస్తుంది ఓకే అంటే హీ సెడ్ he explained the story they both have explained the story they all have explained the story you have explained the story you both have explained the story you all have explained the story okay I have said the story we both have said story we all have said say said వస్తుంది అన్నమాట ఓకే we both have said the story we all have said the story అని చెప్పుకోవచ్చు అతను కథను చెప్పాను అట్లా వస్తుంది అన్నమాట ఓకే ప్రథమ పురుష సహ అకథయత్ తౌ అకథయతాం తే అకథయన్ మధ్యమ పురుష త్వం అకథయః ఇవాం అకథయతం యూయం అకథయత ఉత్తమ పురుష అహం అకథయం ఆవాం అకథయావ వయం అకథయామ అలాగే నెక్స్ట్ నాకు ఇది పశ్యతి ఇక్కడ అపశ్యత్ మర్చిపోయాము చూడండి ఒకసారి అపశ్యత్ ధాతు ఉంటుంది ఎక్కడ ఉంది ఇది అపశ్యత్ ప్రథమ పురుష అపశ్యత్ సహ అపశ్యత్ తౌ అపశ్యతాం తే అపశ్యన్ మధ్యమ పురుష త్వం అపశ్యః యువాం అపశ్యతం యూయం అపశ్యత అహం అపశ్యం ఆవాం అపశ్యావ వయం అపశ్యామ అంటే ఏంది ఈసా లేక ఈ హ్యావ్ సీన్ దే బోత్ హ్యావ్ సీన్ దే ఆల్ హ్యావ్ సీన్ యూ హ్యావ్ సీన్ యూ బోత్ హ్యావ్ సీన్ యూ ఆల్ హ్యావ్ సీన్ ఐ హ్యావ్ సీన్ వీ బోత్ హ్యావ్ సీన్ వీ ఆల్ హ్యావ్ సీన్ అను అంటే అతను చూసాను వారిద్దరు చూసినారు వారందరూ చూసినారు నీవు చూసినావు మీ ఇద్దరు చూసినారు మీరందరూ చూసినారు నేను చూసినాను మేమిద్దరం చూసినాము మేమందరం చూసినాము అని ఈ అపశ్యత్ అనే ధాతు వస్తుంది సహ అపశ్యత్ తౌ అపశ్యతాం తే అపశ్యన్ త్వం అపశ్యః యువాం అపశ్యతం యూయం అపశ్యత అహం అపశ్యం ఆవాం అపశ్యావ వయం అపశ్యామ ఇవి మనకు పాస్ట్ టెన్స్ కాంజుగేషన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మాయి ఓకే
ఉచ్చారణ ఏదైతుందో 2-3 సార్లు వింటే అది క్లారిటీ వచ్చేస్తుందమ్మా. ఆఫ్టర్వర్డ్స్ యూ కెన్ స్పీక్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ వెరీ ఫ్లూయెంట్లీ. ఇవన్నీ మీకు వచ్చినట్లయితే సంస్కృతేన సమ్యక్ వినా దోషేన భవత్యః సర్వాः అపి భాషితుం శక్నువంతి. అంటే వితౌట్ మిస్టేక్ యూ కెన్ టాక్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఆల్సో. అంటే యూ విల్ గెట్ నాలెడ్జ్ వాట్స్ కాల్డ్ ఇన్ స్పోకెన్ సాంస్క్రిట్ ఆల్సో ఇఫ్ యూ లెర్న్ దిస్ ఆల్ ద కాంజుగేషన్స్ అన్నమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ గర్ల్స్, శుభం భవతు.